చలికాలంలో అందాన్ని సంరక్షించుకోవడం అంటే సవాలే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చక్కటి ఆహార నియమాలు పాటించినా చర్మం ఇట్టే పొడిబారిపోతూ ఉంటుంది. ఇతర చర్మ సమస్యలు సైతం దాడి చేస్తూ ఉంటాయి. అయితే ఈ చర్మ సమస్యలకు మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లే కారణం. ముఖ్యంగా ముఖాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అక్కడి చర్మం దెబ్బతిని ముఖ సౌందర్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతారు నిపుణులు. చలికాలంలో ముఖాన్ని శుభ్రం చేసుకునే తీరుతెన్నులు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖాన్ని శరీరాన్ని శుభ్రం చేసుకోవటానికి ప్రస్తుతం వివిధ రకాల ఫేస్ వాషులు, బాడీ వాష్లు అందుబాటులో ఉన్నాయి. ఫోమ్ ఆధారిత వాష్లు లభిస్తున్నాయి. అయితే ఇలాంటివి చలికాలంలో ఉపయోగించటం వల్ల చర్మం మరింత పొడిబారిపోతుందని గుర్తుంచుకోవాలి. ఫోమ్కి బదులు జెంటిల్, క్రీమ్ తరహా క్లెన్సర్లు వంటివి ఉపయోగిస్తే చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుకోవచ్చు. కాలం ఏదైనా మనలో చాలామందికి పదే పదే ముఖం కడుక్కోవటం అలవాటు. ఈ క్రమంలోనే కొంతమంది డబుల్ క్లీనింగ్స్ పద్ధతిని పాటిస్తూ ఉంటారు. అంటే ఒకే సమయంలో 2 సార్లు ముఖం శుభ్రం చేసుకోవటం అన్నమాట. ఇందులో భాగంగా తొలుత చర్మంపై ఉన్న జిడ్డును తొలగించుకోవటానికి ఆయిల్ ఆధారిత క్లెన్సర్తో ముఖం కడుక్కోవటం, ఆపై నీటి ఆధారిత క్లెన్సర్తో చర్మంపై ఉండే చెమట, ఇతర మలినాల్ని తొలగించటం. నిజానికి దీనివల్ల చర్మం మరింతగా పొడిబారిపోతుంది. మేకప్ ఉపయోగించకుండా మొటిమలు, జిడ్డుదనం వంటి సమస్యలేవీ లేనివారు ఈ తరహా పద్ధతికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక మిగతా వారు కూడా తమ చర్మ తత్వాన్ని బట్టి సరైన ఫేస్ వాష్ను ఎంచుకొని నిపుణుల సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో ముఖాన్ని శుభ్రం చేసుకోవటం అన్ని విధాలా ఉత్తమం. ముఖంపై పేరుకున్న మృతకణాలని తొలగించుకునే క్రమంలో చాలామంది స్క్రబ్తో ముఖాన్ని మర్దన చేస్తూ ఉంటారు. అయితే ఈ పద్ధతిని ఎక్కువసార్లు పాటించినా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందని గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రక్రియ మితిమీరితే మృతకణాలు తొలగిపోవటం మాటేమో కానీ చర్మం మరింతగా పొడిబారిపోతుంది. కాబట్టి వారానికి 2 సార్లు, అది ఇంట్లో తయారు చేసిన స్క్రబ్తో రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మర్దన చేసుకోవటం మేలు. ఇక ముఖం శుభ్రం చేసుకోవటానికి వేడి నీళ్లు కాకుండా చల్లటి నీళ్లు, గోరువెచ్చటి నీళ్లు వాడితే చర్మం పొడిబారకుండా జాగ్రత్త పడవచ్చు. చర్మం పొడిబారకుండా చేసి మృదువుగా ఉంచటంలో సి, డి విటమిన్ల పాత్ర కూడా కీలకం. కాబట్టి ఆయా విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారంతో పాటు అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు వీటిని సప్లిమెంట్ల రూపంలోనూ తీసుకోవచ్చు.